కట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా వారు వారి వారు ఓటర్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి చేశారు. ఓటర్లందరూ కూడా ఎవరి దగ్గర వాళ్ళకి సానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఓపెన్‌గా లోపల ఏముందనేది ఓపెన్‌గా ఓటర్ల పబ్లిక్ పల్స్ అనేది జెన్యూన్‌గా ఇప్పటికీ ఏ సర్వేలు బయటపెట్టినా కానీ పబ్లిక్ ఎవరికి ఓటేస్తారో, ఎవరికి పట్టం కడతానన్నది ఇంకా గోప్యంగానే ఉంటుంది. సో ఈరోజు ఫైనల్ బెల్ మోగబోతా ఉంది. 6 గంటల లోపు ప్రచారాలన్నీ కూడా ముగియనున్నాయి. మైక్‌లన్నీ కూడా ఆ పార్టీ ఆఫీసులకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఏదైనా కానీ రేపు లేదు ఎల్లుండ పోలింగ్ డేట్. సో 14వ తారీఖు ఈ తీర్పు బయటకు వస్తూ ఉంది. సో ఏదున్నా కానీ ఈ 5 రోజుల్లో ఎవరు హీరో ఎవరు జీరో అనేది తేలిపోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు అటు ప్రతిపక్షం ఇటు పాలకపక్షం అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో వీలైనంత మందిని ఈరోజు కలవబోతూ ఉన్నారు. బైక్ ర్యాలీల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. యూసఫ్ కూడా ఈ రెహమత్ నగర్ ఈ బోరబండ ఈ ఏరియాలు మొత్తం కూడా బైక్ ర్యాలీలో రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. అలాగే కేటీఆర్ ఆయన రోడ్ షోలో ఈరోజు మాట్లాడబోతూ ఉన్నారు. సో ఇటు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా ఈరోజు రోడ్ షోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైనా కూడా క్లియర్గా ప్రతి ఓటర్కి ఈరోజు మిగులున్నదిగా కొన్ని గంటలే కాబట్టి ఈ కొన్ని గంటల్లో కూడా వీలైనంత మందిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీలైనంత మందికి తమ విషయాలు పార్టీ గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం వార్తల్లో కూడా అదే కనపడతా ఉంది. గుంబనంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఓటర్ తీరు, మనసులో మాట బయట పెట్టేందుకు ససేమిరా, ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్పేందుకు నిరాకరణ, పార్టీలకు గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు 16% ఈ కేటగిరీలోనే అంటున్న సర్వేలు, పైసలు ఇచ్చిన పార్టీకే ఓటు అంటున్న కొందరు, బస్తీ పెద్ద మనిషి చెప్పిన పార్టీకేనన్న మరికొందరు, స్పష్టంగా అభిప్రాయం చెబుతున్న పార్టీల అభిమానులు. పెద్దల మధ్య జూబ్లీ పోటీ, 3 పార్టీల ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నిక, తమే అభ్యర్థులను అన్నట్లుగా ప్రచారం, పరస్పర తీవ్ర వ్యాఖ్యలతో ప్రసంగాల్లో మంటలు, వీధులకు సీఎం కేంద్ర మంత్రి విరామం. రేవంత్ కిషన్ కేటీఆర్ హరీష్లదే ప్రధాన పాత్ర, రాష్ట్ర నేతలందరినీ మోహరించిన 3 పార్టీలు. అపార్ట్మెంట్ ఎక్కి దిగలేక నేతల ఆపసోపాలు, బకాయిల పేరుతో డబ్బులుడుగుతున్న ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చర్చ, ఎవరిని కదిలించినా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి అనే అంశం పైన మాట్లాడుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తుంది. అక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. కానీ జూబ్లీహిల్స్ ఓటర్ మాత్రం నోరు విప్పడం లేదు. తన మనసులో ఏముందో ఎవరికీ చెప్పడం లేదు. మీ ఓటు ఎవరికి అని ప్రశ్నిస్తే ఆ ఒక్కటి అడగొద్దు అంటూ సైలెంట్ అవుతున్నాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్వేల్లో చూసిన ఈ సైలెంట్ ఓటింగ్ ఈసారి భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సర్వేల్లో తటాస్థ ఓటర్లు 5 నుంచి 6% వరకు ఉంటుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పలు సంస్థలు చేస్తున్న సర్వేలో ఈ తటాస్థ ఓటర్లు 16% పైనే ఉంటుంది. కొన్ని సర్వేల్లో ఒక పార్టీ 3% ఆధిక్యంలో ఉందంటే మరికొన్ని సర్వేల్లో ఇంకొన్ని పార్టీలు 3% ఆధిక్యంలో ఉందని వస్తుంది. అయితే ఈ 2 రకాల సర్వేల్లోనూ సైలెంట్ ఓటింగ్ కీలకం కాబోతా ఉంది. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి, డిప్యూటీ సీఎం బట్టి, గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతాం దుద్దిల్లా, గత ప్రభుత్వ హయాంలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధించిన ఘటనలు మర్చిపోలేదు, టీడీపీ అభిమానులు ఆత్మగౌరవంతో ఓటేయాలి, ప్రచారంలో మంత్రి తుమ్మల,
ఇక్కడ విషయం ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అనేది చాలా కీలకం కాబోతా ఉంది ఈసారి. ఏ వ్యక్తి కూడా ఓపెన్గా మైక్ ముందు కావచ్చు, లేదా అభ్యర్థి ముందు కావచ్చు, నాయకుల ముందు కావచ్చు, ఓపెన్గా తన మనసులో ఏముందో అదైతే చెప్పట్లే. ఎవరు వచ్చినా కూడా ఓటేస్తాం అంతే. ఎవరికి ఓటేస్తాం అనేది పరదాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత తేలబోతా ఉంది. మరి ఈ 16% ఓటర్లు ఎటువైపు ఉంటారు? 3 ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం ఉంది? ఇప్పుడు దాకా చూసిన సభలు, విన్న మాటల బట్టి, అభ్యర్థుల మాటలు బట్టి, లేదా నాయకుల మాటలు బట్టి, ప్రధాన నాయకత్వం మాటలు బట్టి ఏ పార్టీకి మొగ్గు చూపే ప్రయత్నం జరుగుతూ ఉంది? ఇది కీలకం కాబోతా ఉంది. నిన్న కిషన్ రెడ్డి